అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మన ప్రభువైన యేసు మనలను పేరు పెట్టి పిలుచుకున్నారు. తన రక్తము చేత మనలను కొన్నారు. నలగగొట్టబడిన ఆయన శరీరము చేత మనలను ఆయన సొత్తుగా చేసుకున్నారు. అందుచేత మనమందరము ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. ఆమేన్. మన తండ్రిగా దేవుడు మనము దేనికి భయపడవద్దని, దిగులు పడవద్దని, అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. ప్రతి సమస్యలో సహాయం చేస్తానని, తోడుగా ఉండి ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయన దక్షిణ హస్తము క్రింద సురక్షితముగా ఉండినట్లు దయచేయమని మనమందరము దేవుని కృపాసనము వద్ద ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలు తండ్రి. అవునైన ప్రభువా, ఈ లోకంలో ప్రభువా మేము అన్యజనులుగా ఉన్నప్పుడు, మీకు దూరంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డలుగాను, నీ రాజ్యమునకు వారసులుగాను చేసి పరలోక రాజ్యం అనే గొప్ప స్వాస్థ్యాన్ని మాకు ఏర్పాటు చేశారు. ఈ లోకంలో మాకు తండ్రిగా ఉంటూ దేని గురించి దిగులు పడవద్దని, భయపడవద్దని ప్రభువా నిన్ను బలపరుస్తానని మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానముకై నీ కొందనాలు. నీతి అను మీ దక్షిణహస్తంతో మమ్మల్ని ఆదుకొనుచు ప్రతిదినము నడిపించినందుకు ఈ నూతన సంవత్సరంలో ఇంకా బలముగా నీ కొరకు జీవించినట్లుగా సహాయం తెచ్చమని, మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి మనకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.